హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో మణిద్వీప రహస్యం పార్ట్ 5 అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. భళా వీరా, నీ బుద్ధి చతురతతో నా చిరకాల వాంఛ తీరే గొప్ప వరాన్ని నాకు ఇచ్చావు. కనుక నేను నీకు మాట ఇచ్చినట్టుగా ఆ మణిద్వీపానికి నిన్ను చేరుస్తాను. అంతేకాదు, అత్యంత దుష్టులైన ఆ భృగేకాక్షుల బారి నుండి ప్రమాదం వాటిల్లినప్పుడు సంక్లిష్టమైన సమయంలో నువ్వు బయటపడడానికి నీకు ఒక వరం ఇస్తాను. ఆ వరం వల్ల నువ్వు 3 మార్లు జలంలా మారి ఎక్కడికంటే అక్కడకు వెళ్ళగలవు, తిరిగి నీ రూపానికి రాగలవు అని ఆ వరం సిద్ధించడానికి ఉపయోగపడే మంత్రాన్ని అతనికి ఉపదేశించింది. ఆ తరువాత మార్తాండ విజయుణ్ణి ఒక స్వర్ణకమలంలో ఉంచి తమ మత్స్యలోకంలో ఉన్న ఒక నీటి తొట్టెలో పడేసింది. అలా పడిన ఆ స్వర్ణకమలం ఒక మహాసముద్రంలోకి జారింది. ఆ సముద్రంలో తేలుతూ వెళుతున్న ఆ స్వర్ణకమలం కొద్ది దూరం ప్రయాణిస్తుండగా కంటికి కనిపించని ఆ మాయా మణిద్వీప ఛాయల్లోకి అది చేరుకోగానే ఆమడి దూరంలో ఒక భూభాగం అప్పుడే రూపుదిద్దుకుంది. అదే సామాన్యుల కంటికి కనిపించని అదృశ్యలోకమైన మణిద్వీపమని స్వర్ణకమలంలో ఉన్న మరుగుజ్జు మార్తాండ విజయుడికి తెలిసిందే. అంతే, మరి కాస్త దూరం వెళ్ళి ఆ ద్వీపం ఒడ్డుకి చేరిన ఆ స్వర్ణకమలం తెరుచుకుంది. అందులో నుండి మరుగుజ్జు మార్తాండ విజయుడు ఆ మణిద్వీపంపై కాలు మోపాడు. వెంటనే భృగేకాక్ష స్థావరంలో ప్రమాద గంటికలు మ్రోగసాగాయి. వాటిని చూసిన ఆ లోక నాయకుడు టంకానిబుడు ఇలా అంటున్నాడు: నా లోకానికి ఉపద్రవం వచ్చిందా? సేనా, వెంటనే వెళ్ళి మాయాదృశ్యలోకమైన ఈ మణిద్వీపంలోకి చొరబడిన వాడెవ్వడైనా సరే వాడిని తెచ్చి నా కన్ను ముందు పడేయండి అనడంతో భృగేకాక్షుడి గణాలు తమ లోకానికి వచ్చింది ఎవరా అని వెతకసాగారు. మరోవైపు తన గురుపత్ని ఎక్కడ ఉందో వెతుకుతూ మరుగుజ్జు మార్తాండు ఆ స్థావరంలోని అన్ని చోట్లా వెతుకుతూ వెళ్ళాడు. చివరికి ఒక చెరసాలలో 5 అడుగుల రూపంలో దిగాలుగా ఒక రాయిపై శోకవదనంతో కూర్చొని ఉన్న తన గురుపత్నిని చూశాడు మరుగుజ్జు మార్తాండు. ఆమె దగ్గరకు వెళ్ళి, గురుపత్నికి ప్రణామాలు అన్నాడు. ఆ చిన్న శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా అని చూస్తూ కిందికి చూసిన గురుపత్ని తన అరచేతిని మార్తాండుడి ముందు చాచింది. వెంటనే మరుగుజ్జు మార్తాండు తన గురుపత్ని అరచేతిలోకి ఎక్కి నుంచుంటే ఆమె అతన్ని తన ముఖం దగ్గరికి తీసుకుని, ఎవరు నాయనా నువ్వు? ఇంత సాహసానికి పూనుకున్నావు? ఇది సాహసం కాదు గురుపత్ని, నా గురుదేవునికి నేను చెల్లిస్తున్న పూర్వ గురుదక్షిణ. మీరేమీ భయపడకండి. మరొక్క జాములో పౌర్ణమి రాబోతుంది. ఆ పౌర్ణమి నాటికి నేను మిమ్మల్ని ఈ దుష్ట ద్వీపం నుండి తీసుకువెళ్ళిపోతాను అన్నాడో లేదో, ఆ చెరసాల బయట ఉన్న టంకానిబుడు పెద్దగా వికటాట్టహాసం చేసి, ఓహో, ఇక్కడికే వచ్చావా డింబక? నువ్వు రావనుకున్నానే. మొత్తానికి నీ చావుని నా చేతిలో పెట్టాడేమో ఆ కాలయముడు. దేవదానవ కిన్నెర కింపురుష గంధర్వాదులు ఎవ్వరూ అడుగు పెట్టలేని నా మణిద్వీపానికి ఒక మనిషివి, అందులోనూ మరుగుజ్జు బుడతడివి నువ్వు ఎలా వచ్చావురా? వస్తే వచ్చావు, ఇక్కడి నుండి ప్రాణాలతో ఎలా పోగలననుకుంటున్నావు అని తన మంత్రశక్తితో సబ్బు నురగ బుడగలాంటి ఒక బుడగని గురుపత్ని చేతిలో ఉన్న మరిగుజ్జు మార్తాండుడి మీదికి ఊదాడు. ఆ బుడగ తేలుతూ వెళ్ళి మార్తాండ విజయుణ్ణి సమీపించగా అతను ఆ బుడగలోకి లాగబడ్డాడు. ఆ బుడగలో ఉన్న మరుగుజ్జు మార్తాండు గాలిలో తూలుతూ ఆ టంకానిబుడి బందీగా అయిపోయాడు. మరోవైపు అడవిలో రాతి నాగుగా ఉండాల్సిన శాపం బారిన రాజనాగు మత్స్యలోకంలో రరాగ నృత్యంతో దేవకన్యల శాపాన్ని తొలగించడంతో ఇక్కడ తనుకూడా శాప విమోచన పొంది తనలో తాను ఇలా అనుకుంటున్నాడు: నా దుష్ట ఆలోచనలతో దేవకన్యలను మోహించాలనుకుని శాపం బారిన పడిన నన్ను శాప విమోచన చేసిందెవరు అనుకుని పడగ విప్పి తన నోటి వెంట అగ్నిని తన ఎదురుగా ఉన్న ఒక పెద్ద బండరాయిపై ఊదాడు. అలా మంట వెళ్ళి తాకిన చోట ఒక దర్పణం ఏర్పడింది.
అందులో అతనికి మత్స్యలోకంలో మరుగుజ్జు రూపంలో మార్తాండ విజయుడు ఆ దేవకన్యల శాపాన్ని ఎలా విమోచన చేశాడో కనిపించి, అదే ప్రభావం వల్ల తను కూడా శాప విమోచన పొందాడని గ్రహించిన రాజనాగు, నాకు ఇంత సహాయం చేసిన ఆ మరుగుజ్జు వీరుడు ఎక్కడ ఉన్నాడో అతన్ని కలుసుకుని నాకు చేసిన సహాయానికి అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంతకీ ఆ వీరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అని మళ్ళీ తన నోటి వెంట మంటని ఆ రాయిపై ఊదగా, అక్కడ మణిద్వీపంలో టంకానిబుడు వదిలిన మాయా బుడగలో బందీగా ఉన్న మరుగుజ్జు మాంత్రికుడు కనిపించాడు. వెంటనే చలించిన రాజనాగు, అయ్యో, నాకు ఇంత సహాయం చేసిన ఆ వీరుడికి ఎలాగైనా నేను సహాయం చేసి అతని రుణం తీర్చుకోవాలి. అని అనుకుని అతని మనసులో ఏవో మంత్రాలు చదివాడు. అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. మరోవైపు బుడగలో బందీగా ఉన్న మరుగుజ్జు మార్తాండుణ్ణి తన ఒంటి కన్ను ముందుకి రప్పించుకున్న దుష్ట టంకానిబుడు, యారా బుడత మనిషి, నా తోకంత కూడా లేని నువ్వు నన్ను అంతం చేయడానికి వచ్చావా? అసలు నా చావు ఎలా సంభవిస్తుందో తెలుసా నీకు? అవసరం లేదు, నా సంకల్ప బలమే నీ చావుని నీ వైపు మళ్ళిస్తుంది. అయ్యో పాపం, నా చావునేమో కాని ఇప్పుడు నేను నిన్ను నా ఒంటి కన్ను శక్తితో నా వశంలోకి తీసుకుంటాను. నువ్వు ఎంతో వీరుడవని నీ గురుపత్ని నమ్మకం కదా, అందుకే నీ వల్ల అయితే నా కంటి దృష్టి నుండి తప్పించుకో అని తన మనసులో మంత్రాన్ని పఠించి తన ఒంటి కన్ను నుండి శక్తిని ఆ బుడగలో ఉన్న మరుగుజ్జు మార్తాండుడి కళ్లలోకి వదులుతుంటే, అది ఆ తేలుతున్న బుడగ లోపలికి చేరేలోపు, అంటే రెప్పపాటు కాలంలో ఆ బుడగలో బందీగా ఉన్న మార్తాండు తనకి స్థపతి ఉపదేశించిన మంత్రాన్ని వాడుకుని ఆ తేలియాడే బుడగలో నీరుగా మారిపోయాడు. అంతే, ఎప్పుడైతే తేలికైన ఆ బుడగలో నీరు చేరిందో ఆ నీటి బరువుకి ఆ బుడగ నేల రాలింది. ఆ టంకానిబుడి కంటి నుండి వచ్చిన శక్తి వృధాగా గాలిలో కలిసిపోయింది. కింద పడిన బుడగ పగలడంతో జలరూపంలో ఉన్న మార్తాండు మళ్లీ తన మరుగుజ్జు రూపంలోకి వచ్చేశాడు. ఏమయ్యా ఒంటికను రాక్షసి, పాపం నీ శక్తి వృధాగా పోయిందే. నువ్వు చెప్పకపోయినా నాకొక విషయం తెలుసులేవయ్యా. నీ తోకలో ఉన్న ఈకలన్నీ రాలిపోతే నీ ప్రాణం పోతుందని. అందుకే నీ కుచ్చుల తోకని తగలబెట్టే చిచ్చుని నేను కూడా తెచ్చానులే అంటూ తన మనసులో ఏదో మంత్రం చదవగాని టంకానిబుడి తోకతో పాటు తన అనుచరుల తోకకి కూడా నిప్పు రాచుకుని వాళ్ల కుచ్చుల తోకలు తగలబడుతున్నాయి. ఆ మంట వల్ల వాళ్ళు అటూ ఇటూ చిందులేస్తూ పరుగులు తీస్తున్నారు. అదంతా చూసిన గురుపత్ని ఆ దుష్ట రాక్షసుడి అంతం అదే అనుకుని సంతోషపడుతుంది. అంతే, ఆ గురుపత్ని ముఖంలో సంతోషాన్ని గమనించిన ఆ రాక్షస నాయకుడు టంకానిబుడు తోకకి ఉన్న మంట మాయమైపోయింది. తనదే కాదు, అతని అనుచరుల తోకలకి అంటుకున్న ఆ చిచ్చు చల్లారిపోయింది. అప్పుడు ఆ రాక్షసుడు అహంకారంతో, ఓరి పిచ్చి బుడత, నా మరణ రహస్యం నీకు తెలీదురా. అది నా తోకలో లేదురా పిచ్చివాడా, నా ఒంటి కన్నులోనే ఉంది. అలా అని నా ఒంటి కన్ను కనుసన్నల్లోకి వచ్చి నా ప్రాణాల్ని తీయగల ధీరుడెవ్వడూ లేడురా అని అనగానే ఆ రాజనాగం అక్కడ ప్రత్యక్షమై మరుగుజ్జు మార్తాండుడితో, హితుడా మార్తాండ విజయ, నీ వల్ల శాప విమోచన పొందిన నేను నీకు సహాయం చేసి నీ రుణం తీర్చుకోవడానికే వచ్చాను. ఆ దుష్ట రాక్షసుడిని అంతం చేసే. హితుడా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నా ఒంటి మీద ఉన్న కవచం నా బుద్ధికి చెప్పింది. కనుక నువ్వు కబుర్లతో కాలయాపన చేయకుండా నీ నుండి విడుదలయ్యే కాలకోట విషాన్ని నింపిన బుడగలను నా దోసిల్లోకి వదులు అనడంతో ఆ రాజనాగం తన నోట్లో నుండి విషం నిండిన బుడగలని మరుగుజ్జు మార్తాండుడి దోసిట్లోకి వదులుతూనే ఉన్నాడు. ఆ దోసిట దొరికిన బుడగలని మార్తాండు ఆ రాక్షసగణాల ముఖాల మీదికి ఊదుతున్నాడు. అలా ఆ కాలకోట విషం నిండిన బుడగలు తేలుతూ వెళ్లి ఆ ఒంటికన్ను రాక్షసుల కంటిని తాకి బుడగ పగలడంతో అందులో ఉన్న విషం ఆ కంటి కన్నులో చిమ్మి ఆ కన్నులో ఉన్న ఆ రాక్షసగణాల ప్రాణాలు పోతున్నాయి. ఒక్కొక్కరిగా పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ ఆ రాక్షసగణమంతా నేలరాలిపోతున్నారు.
అప్పుడు అదంతా చూసిన తరువాత ఓరి బుడతా, నా గణాలని చంపుతావా? చూడు నిన్ను ఏం చేస్తాను. అని మరుగుజ్జు రూపంలో ఉన్న మార్తాండుడి మీదికి దూకబోతే అతను వెంటనే నీరుగా మారి అక్కడి నుండి తప్పించుకుని పక్కకు వెళ్ళాడు. మళ్ళీ నీటి రూపం నుండి మనిషి రూపంలోకి రాగానే అతను అసలు శిశులైన మార్తాండవీజుడి రూపంలోకే వచ్చాడు. ఒక్కసారిగా మరుగుజ్జు రూపం నుండి పెద్ద రూపంలోకి మారిన మార్తాండుడి మీదికి మళ్లీ టంకానిబుడు దాడికి వస్తుంటే రెప్పపాటు కాలలో వేగంగా తన పక్కనే ఉన్న రాజనగాన్ని తన చేతిలోకి తీసుకుని తనని ఆ ఒంటికన్ను రాక్షసుడి ముఖం మీదకు విసిరాడు మార్తాండు. అలా రాజనాగం టంకానిబుడి మీద పడగానే ఆ తోడేలు శరీరం ఒంటికన్ను ఉన్న మనిషి తల ఉన్న టంకానిబుడి మెడకి చుట్టుకొని అతని ఒంటికన్ను గుడ్డులో తన పడగ విప్పి నిర్వధికంగా కాటువేస్తూ తన దగ్గర ఉన్న విషాన్నంతటినీ ఆ ఒంటికన్నులో కక్కసాగాడు రాజనాగు. అలా కాసేపటికి ఒంటికన్ను మృగేకాక్ష రాక్షసుడు మరణించాడు. రాజనాగం శరీరంలో అప్పటి వరకు తనకి ఉన్న కాళ్ళు అదృశ్యమయ్యాయి. వీరా, నీ దయ వల్ల నాకు మరోసారి శాప విముక్తి కలిగింది. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. వెంటనే నా పడగ నీడకి రండి. మిమ్మల్ని ఇద్దరిని ఈ మాయా మణిద్వీపం నుండి మీరు కోరిన చోటికి చేరుస్తాను అని చెప్పి ఆ ముగ్గురు అక్కడ అదృశ్యమయ్యారు. అలా మణిద్వీపంలో మాయమైన వారు చతుర్వేద చంగర్వుడి కుటీరంలో ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ తన భార్యని చూసిన ఆ గురువు చాలా సంతోషించాడు. నాయనా, నువ్వు సామాన్యుడవు కావు. ఇచ్చిన మాట ప్రకారం నా ధర్మపత్నిని నా దగ్గరకు చేర్చావు. నువ్వు కోరిన విధంగా సకల విద్యలన్నీ నీకు నేర్పుతాను అన్నాడు. అదే రోజు పున్నమి కావడంతో ఆ పున్నమి వెన్నెల వెలుగులో గురుపత్ని స్వర్ణ సర్పంగా మారడం, ఆమె నెత్తిన అరుణమణి ఉదయించడం, ఆ అపూర్వమణిని రాజనాగుకి ఇస్తూ ఆ గురువు, ఓ రాజనాగమా, ఇదిగో ఈ అరుణమణిని నీ నాగలోకంలో ఉంచి దీన్ని దైవకార్యాలకు వినియోగించు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మానవుల కంట కాని దానవుల కంట కాని పడకూడదు అని రాజనాగానికి ఇవ్వడంతో ఆ అరుణమణిని తీసుకుని మాయమైంది. మార్తాండవిజుడు శిష్యుడిగా మారి తన గురువు సేవలో చేరాడు. అలా మణిద్వీప రహస్యాన్ని ఛేదించిన మార్తాండవిజుడు సకల విద్యా పారంగతుడయ్యాడు. మనం ఈ వీడియోలో రాక్షస తిండి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గండబేరుండపురానికి ప్రెసిడెంట్ నాగయ్య. అతను ఊరిలో వాళ్లకి వచ్చిన చిన్న చిన్న సమస్యలను ఊరిలో ఉన్న పంచాయతీ దగ్గర పరిష్కరిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగానే ఆ రోజు ఏదో ఇద్దరి రైతులకు పొలం మధ్య చిన్న తగాదా ఉంది అంటే తీర్చడానికి వెళ్ళి వాళ్లకి సర్ది చెప్పి వచ్చేసరికి సమయం దాదాపు మధ్యాహ్నం దాటేసింది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంతసేపు కునుకు తీసి సాయంత్రం ఆరయ్యేసరికి బయటికి వచ్చి అలా పడక కుర్చీలో వాలాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది, ఉదయం తగాదా తీర్చడానికి వెళ్ళినప్పుడు పంచాయతీ దగ్గర తన కండువా మర్చిపోయాను అని. వెంటనే వాళ్ల పాలేరు సీనుగాడికి ఇంటికి రమ్మని కబురు చేశాడు. అయ్యా, ఎందుకో తొందరగా రమ్మని కబురు చేశారంట. ఏమైనా అర్జెంటు పనా? చెప్పండి అయ్యా, చిటికలో చేసేస్తా. ఊరుకోరా, మీలో ఎవరు కోటీశ్వరుల్లో నాగార్జున కూడా ఇలాగే అనేవాడు. చిటికలో వచ్చేస్తా అని 5 నిమిషాలు పట్టేది. మళ్ళీ వచ్చేసరికి ఎవరైనా మాటలు ఇలాగే చెప్తారు. చెప్పి చూడండి అయ్యగారు, ఈ సీనుగాడి మాట అంటే మాటే. నాగార్జున బాబు అంటే మేకప్ వేసుకోవాలా? మనం అలాగ కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. సరేలేరా బాబు, నీ పనితనం కోసం నాకు తెలిసి కూడా నీతో వాదించడం అంటే నా బుద్ధి తక్కువే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, నేను పంచాయతీ దగ్గర నా కండువా మర్చిపోయానురా. కొంచెం వెళ్ళి తీసుకురారా. ఇప్పుడు వెళ్ళమంటున్నారేంటండి మీరు? ఈ చీకటి సమయంలో ఎవరూ అటువైపు వెళ్లరు కదా. మీరు ఊరుకోండి అమ్మగారు, మీకు ఇంకా ఈ సీనుగాడి కోసం అర్థం అవ్వలేదా? నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, చూడండి అంటూ మంగా వెళ్ళొద్దని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా సీను ఆ కండువా తీసుకురావడానికి బయలుదేరతాడు. పంచాయతీకి వెళ్లి చూసేసరికి ఆ కండువా అక్కడే గోడ మీద ఉంటుంది. అది తీసుకుని ఇంటికి బయలుదేరతాడు.
ఇంతలో అక్కడే పాడుబడి ఉన్న బంగ్లా నుండి ఏవో శబ్దాలు రావడంతో అటువైపుగా వెళ్తాడు. ఇంతలో వాడికి ఊరిలో వాళ్ళు చెప్పుకునే మాటలు గుర్తుకొస్తాయి. ఆ బంగ్లాలో ఒక పెద్ద రాక్షసి ఉందని, అది అక్కడికి వెళ్ళిన వాళ్ళని చంపేస్తుందని. కాని సీను తనకు తానే చాలా ధైర్యవంతుణ్ణి అనుకుని చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం అనుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇంతలో అప్పుడే అక్కడ రాక్షసి తను తెచ్చుకున్న మేకని తినడానికి కూర్చుంటుంది. సీను మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సీను నోటి నుండి ఒక్క అక్షరం కూడా బయటకు రావట్లేదు. దానిని చూడగానే ఏం చెయ్యాలో తెలియక దాని చూపులకు భయపడుతూ అక్కడే నిలబడిపోయాడు. ఎవడ్రా నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడ నేను ఉంటానని తెలీదా నీకో? ఆ, 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 తెలుసు. మరి తెలిసి కూడా ఇక్కడికి వచ్చావా? అది కాకుండా చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటావా? అంటే నువ్వు నాకు భయపడవన్నమాట. సరే, నీకు ఎంత ధైర్యం ఉందో నేను చూస్తా. ఇప్పుడే నిన్ను నా ఆహారంగా చేసుకొని తింటాను. అయ్యో, నేను మీకు భయపడే ధైర్యం కోసం అలా అన్నాను. నన్నేమి చెయ్యొద్దు. నాకు నువ్వు అన్నా, మీ వాళ్ళు అన్నా చాలా భయం. ఈసారికి నన్ను వదిలేయి. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించను. మంచి ఆకలి మీద నన్ను తినకుండా చేశావు కదరా. అందుకే ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేదే లేదో. చాలా రోజుల తర్వాత మంచి ఆహారం దొరికిందే. ఇలా అనుకుంటూ రాక్షసి సీను మీదకు దూకబోతుంది. సీను వెంటనే పక్కకు జరుగుతాడు. రోజూ వచ్చి తనకు కావలసిన పనులన్నీ చేసి పెడతా అని, ఈసారికి తనని వదిలిపెట్టమని చాలా ప్రాధేయపడతాడు. కాని రాక్షసి సీను చెప్పిన మాటలు దేనికి ఒప్పుకోదు. చివరిగా రోజూ తనకి కావలసిన ఆహారం తెచ్చి పెడతా అంటాడు సీను. ఆ మాటలకి కొంచెంసేపు ఆలోచించిన రాక్షసి, నాకు నువ్వు ఏ ఆహారం తెచ్చిపెట్టనవసరం లేదు. నేను ఇక్కడ ఉంటున్నా అని తెలిసే ఈ ఊరి జనం ఎవ్వరూ కూడా ఇక్కడికి రావడమే మానేశారు. అందుకే నువ్వు ఊరిలోనే తిరుగుతావు కాబట్టి నాకు కావలసినప్పుడు నీ శరీరంలోకి వస్తాను. అమ్మయ్యా, అయితే నన్ను ఇప్పుడు ఏమీ చెయ్యవన్నమాట. అవును, నా శరీరంలోకి వస్తే వచ్చావు, కానీ నాకున్న ఇల్లు నీ పేరు మీద రాయించుకోవు కదా. అసలే మా మామ నా దగ్గర ఏమీ లేదని పిల్లనివ్వడానికి తెగ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు కూడా నాకు తెలియకుండా రాయించేసుకుంటే మొత్తానికి పిల్లని ఇవ్వనని నా మొహం మీదే చెప్పేస్తాడు. నీ ఇల్లు నాకెందుకో? ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు చూడలేదా ఎంత పెద్దదో? అవును, నిజమే కదా. నేను అన్నవి ఏమీ మనసులో పెట్టుకోకు. ఇప్పటికీ నన్ను వదిలేయి. నువ్వు కావలసినప్పుడు రా, నాకు ఆలస్యం అవుతుంది. ఇలా సీను ఆ రాక్షసి దగ్గర సెలవు తీసుకుని నాగయ్య కండువ తీసుకుని నాగయ్య ఇంటికి వెళ్తాడు. ఆ కండువని జాగ్రత్తగా నాగయ్యకి అప్పగించి అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరిపోతుంటాడు. ఇంతలో, వరే సీను, వంట అయిపోయిందిరా, 2 మెతుకులు తినేసి వెళ్ళు. ఈరోజు నాటుకోడి కూర వండాను. సరే అమ్మగారు, కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను. అవునురా సీను, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానని చెప్పి అంతసేపు ఆ పంచాయతీలో ఉండి ఏమి చేశావురా? అదే అదే అయ్యగారు, నేను వెళ్ళేసరికి అక్కడ చీకటిగా ఉంది. నాకు అక్కడ మీ కండువా ఎక్కడా కనిపించలేదు. తిరిగి వచ్చేద్దామనుకుంటే మీలా తీర్పులు చెప్పేవారికి కండువా అంటే ప్రాణంతో సమానం కదండి. అందండి, నేను పెద్దరాయుడు సినిమాలో చూశాను. అందుకే దానికోసం వెతికేసరికి ఎంత సమయం అయింది. నిజమేరా సీను, నేను కూడా చూశానా సినిమా. సీను మాటలకి నవ్వుకుని నాగయ్య సీనుని భోజనం చేయమని చెప్పి అక్కడే పడక కుర్చీలో వాల్తాడు. మంగ సీనుకి భోజనం వడ్డిస్తుంది. నాటుకోడి కూర వేయగానే ఆ వాసనకి రాక్షసి ఒక్కసారిగా సీను శరీరంలోకి ప్రవేశిస్తుంది. మంగ వడ్డించిన అన్నాన్ని మొత్తం ఒక్క ముద్దులో తినేస్తుంది. ఇంకా కావాలని అడుగుతుంది. సీను ఇంత వేగంగా తినడం మంగ ఎప్పుడూ చూడలేదు. పోనీలే, ఆకలి మీద ఉన్నాడేమో అనుకుని మళ్లీ వడ్డిస్తుంది. వండిన కూర మొత్తం అయిపోయే వరకు అలా తింటూనే ఉంటుంది.
ఆ కూర మొత్తం అయిపోగానే ఆ రాక్షసి సీను నుండి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే సీను మళ్ళీ మంగను అన్నం అడుగుతాడు. నేను ఇంకెక్కడి నుంచి తీసుకురానురా? వండింది మొత్తం నీకే పెట్టాను కదరా. అయినా ఇంత ఆకలిగా ఎలా ఉన్నావురా? ఈసారి ఆకలి వేసినప్పుడు కడుపు మార్చుకోకుండా మా ఇంటికి రా. సరే అమ్మగారు. ఒరేయ్, చెప్పడం మర్చిపోయాను. రేపు మా ఊరిలో మునసబు గారి ఇంటిలో ఏదో పార్టీ అంట. అక్కడ కొంచెం పని ఉంటుంది. పెందలకన్నే వచ్చేయి, భోజనాలు అక్కడే. సీను అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. పాపం ప్రెసిడెంట్ గారి ఇంట్లో కోడికూర మొత్తం రాక్షసి తినేయడం వల్ల సీను ఏమీ తినకపోవడం వల్ల ఆ రాత్రి ఆకలితో సీనుకి నిద్ర పట్టదు. మరునాడు ఉదయమే లేచి మునసబు గారింటికి వెళ్ళి అక్కడ పనులన్నీ చాలా బాగా చక్కబెడతాడు. పనులన్నీ అయిపోయాక చివరిలో భోజనానికి కూర్చుంటాడు. సీను భోజనానికి కూర్చోగాని అక్కడ ఖాళీగా ఉన్నవారు వడ్డిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ మాంసం వాసనలకి ఆ రాక్షసి మళ్లీ సీను శరీరంలోకి వస్తుంది. అందరూ చూస్తూ ఉండగా మామూలుగా సీను ఎలా తింటాడో అలానే తినేది. సీనుని ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనుకునేసరికి తన నిజరూపంలోకి మారిపోయి ప్రశాంతంగా తినేది. ఇలా అక్కడ ఉన్న వంటలు మొత్తం కూడా ఖాళీ చేసేసింది. ఇది చూసిన అక్కడి వారు, ఒరే వెంకన్న, నువ్వు సీనుగాడిని చూసావేంట్రా? ఇందాక మున్సబు గారి ఇంటి దగ్గర చివర్లో మిగిలిన వంటలు మొత్తం వాడు ఒక్కడే తినేశాడు. అవునరా, నేను అక్కడే ఉన్నాను. కానీ అక్కడ తిన్నది సీనుగాడు కాదు అనిపిస్తుందిరా. ఎందుకంటే వాడు తింటున్నప్పుడు నాకు వాడిలో ఒక రాక్షసి రూపం కనిపించిందిరా. అవునరా, నాకు కూడా అలాగే కనిపించింది. కాకపోతే ఎవరికైనా చెప్తే అది నన్ను ఏమైనా చేస్తుందేమో అని భయమేసి చెప్పలేదురా. ఇలా వీళ్ళనుకున్న మాటలు ఆ నోట ఈ నోట ప్రెసిడెంట్ వరకు చేరాయి. అప్పుడు ప్రెసిడెంట్ భార్య మంగ కూడా ప్రెసిడెంట్తో ఇదే విషయం చెప్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర నాటుకోడి కూర వండినప్పుడు మొత్తం ఒక్కడే తినేశాడని చెప్తే నమ్మకుండా తిట్టారని గుర్తు చేస్తుంది. వెంటనే ప్రెసిడెంట్కి అనుమానం వచ్చి సీనుని పిలుస్తాడు. ఒరే సీను, ఆ రోజున నా కండవా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నువ్వు పంచాయతీకి వెళ్ళావా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళావా? అది పంచాయతీకి వెళ్ళానండి. అప్పుడే ఆ పాడుబడిన బంగ్లాలో ఏదో శబ్దం వినిపిస్తే అక్కడికి వెళ్ళానండి అంటూ జరిగింది మొత్తం చెప్తాడు. నాకే ధైర్యం ఎక్కువ అంటూ ఎంత పని చేశావు కదరా. వెంటనే ఒక మంత్రాల మాంత్రికుడికి కబురు పంపుతాడు నాగయ్య. ఆ మంత్రాల మాంత్రికుడు ఏవేవో పూజలు చేసి ఆ రాక్షసిని అక్కడికి రప్పిస్తాడు. ఆ రాక్షసిని చూడగానే, ఏమే, ఇన్ని రోజులు నాతో ఆడుకున్నావు కదే, ఈరోజు నీకు ఈ మాంత్రికుడి చేతుల్లో మూడింది. ఒరే సీనుగా, నువ్వు కంగారు పడకురా. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నీవు వీడికి లొంగిపోయినట్టు కాదు. ఈ చక్రంలో నుండి బయటకు రాని నీ పని చెప్తాను అంటూ సీను మీద దూకబోయింది. వెంటనే సీను నాగయ్య వెనక్కి వెళ్ళిపోతారు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండమని సీనుని హెచ్చరిస్తాడు మాంత్రికుడు. తర్వాత చాలాసేపు దాంతో మాట్లాడి ఏం కావాలో అడుగుతాడు. దానికి గాను ఆ రాక్షసి, నేను నా కడుపు నిండా తిని చాలా రోజులైంది. నేను ఆ పాడుబడిన బంగ్లాలో ఉంటున్నా అని తెలిసి దగ్గర నుండి అక్కడికి ఒక్క పిట్ట కూడా రావడం మానేసింది. కాబట్టి నా కడుపు నిండా ఆకలి తీరిస్తే నేను ఈ ఊరి నుండి వెళ్ళిపోతాను. నీ కడుపు నిండాలంటే నీకు ఏం కావాలో చెప్పు, ఆ ఏర్పాట్లు నేను చేయిస్తాను. నాకు ఒక పెద్ద రాశి అన్నం, దానిలోని 2 దున్నపోతులు, ఒక 6 డజను మేకలు, 1 డజను కోళ్లు కావాలి. సరే, నువ్వు అడిగినవి అన్నీ ఏర్పాటు చేస్తాను. అవి తిన్నాక నువ్వు ఈ ఊరును విడిచి వెళ్ళిపోవాలి. తప్పకుండా వెళ్ళిపోతాను. రాక్షసి మాట ఇచ్చిన తర్వాత ఊరిలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు డబ్బులు వేసుకుని రాక్షసికి కావలసినవి మొత్తం ఆ పాడుబడిన బంగ్లా దగ్గరే ఏర్పాటు చేస్తారు. వాటన్నిటినీ కూడా తృప్తిగా తింటుంది రాక్షసి. ఇచ్చిన మాట ప్రకారం ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఒకసారి సీను దగ్గరికి వెళ్తుంది. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీకోసం ఎవరికి నా అంతటి నేను చెప్పలేదు. నువ్వు నన్ను ఏమీ చేయకూడదు. నేను నిన్ను ఏమీ చేయడానికి రాలేదు. నేను నీ శరీరంలో ప్రవేశించడం వల్లనే
చాలా ఏళ్లుగా నిండని నా కడుపు ఈరోజు నీ వల్లనే ఆకలి బాధ లేకుండా ఉంది. నువ్వు ఆ బంగ్లాలోకి వచ్చి మంచి పని చేశావు. కాబట్టి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను 3 సార్లు పొట్టి రాక్షసి అని పిలిస్తే నీకు సాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత సీను ఆ బంగ్లాలోకి వెళ్ళబట్టే ఆ ఊరికి ఆ రాక్షసి బెడద తప్పిందని, సీను చాలా ధైర్యవంతుడని సీను వాళ్ళ మామ తన కూతుర్ని సీనుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. మొత్తానికి సీను ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న పెళ్లి ఈ రాక్షసి వల్ల ఇలా అయ్యింది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.